నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఒక వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థని ఆయనే వెన్నుపోటు పడుస్తున్నాడు. రొటేషన్ పద్ధతి అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళకి వెన్నుపోటు పడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక మాస్టర్ ప్లాన్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థని ఆయనే వెన్నుపోటు పడడానికి రొటేషన్ పద్ధతిని వాడుతున్నాడు అనేటువంటి వార్తలకు సంబంధించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఈ రొటేషన్ పద్ధతి ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ మీద రుద్దబోతున్నాడు జగన్? సో ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎప్పుడు కూడా చెయ్యరు. ఒకటి. రెండు ఏంటంటే ఆయన హిడెన్ ఎజెండా వేరేదో ఒకటి ఉంటుంది. ఆ హిడెన్ ఎజెండాని అమలు చేస్తూ ఉంటారు అనేదానికి నిదర్శనం మనం విశ్లేషణ చేసుకుంటే కనుక 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రచారంలో ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల నుంచి ఎలాంటి పరిపాలన చేశాడు అనేది మనం కనుక ఒకసారి అవలోకనం చేసుకుంటే ఆయన చెప్పిన దానికన్నా చెప్పని వాటిని ఎక్కువ చేశారు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆయన చెప్పి చేసినవి ఏంటంటే నవరత్నాలు. ఆ నవరత్నాలు తప్ప మిగతా అనేకమైనవి చెప్పారు. నవరత్నాలు అనేది ఒక 20%, మిగతా 80% చాలా చెప్పారు. సిపిఎస్ రద్దు చెప్పారు, మద్య నిషేధం చెప్పారు, రాజధాని చెప్పారు, ఇవన్నీ చాలా చెప్పారు. పోలీసులకి వీక్లీ ఆఫ్ ఇస్తా అన్నారు, తర్వాత ఉద్యోగులకి బెనిఫిట్స్ ఇస్తానన్నారు, అంగన్వాడీలకి తెలంగాణ కన్నా ఎక్కువ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు. ఇలాంటివి దాదాపు 140 హామీలు ఇచ్చారు. ఛార్జీలు పెంచను అన్నారు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచను అన్నారు. ఇలాంటి 140 ఉన్నాయి ఆయన చెప్పినాయి. ఆయన ఆ 140 చీల అంటే 90% చీల. నవరత్నాలే చేయనప్పుడు మిగిలిన హామీలు కూడా ఎలా? నవరత్నాలు చేశారు, కొంతవరకు నవరత్నాలు చేశారు. ఆ నవరత్నాల వరకు ఆయన చెప్తున్నారు. మిగతా హామీలు ఏవైతే ఇచ్చారో ఆయన సబ్సిడీలు కట్ చేశారు. ఇవన్నీ సబ్సిడీలు ఎవరు కట్ చేయమన్నారు? అప్పుడు ఆయన చెప్పిన ఏది చీల. ఆల్మోస్ట్ 90% ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చెయ్యడంతే అనేటువంటి ఒపీనియన్కి రావచ్చు. ప్లస్ హిడెన్ ఎజెండా అనేది ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అనేది మనం చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు అంటే అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని నేను కట్టుబడి ఉన్నానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారు. ఆ రోజు ఏకగ్రీవంగా తీర్మానాన్ని అమలు చేశారు, తీర్మానం చేశారు ఏకగ్రీవంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలి అని చెప్పి ఆయన సమర్థిస్తూ ఆయన తీర్మానం చేశారు ఆ పార్టీ తరఫు నుంచి. సీన్ కట్ చేస్తే ఏం చేశారు? రాజధాని లేకుండా 3 రాజధానులు అన్నారు. అవునా? అంటే ఆయన హిడెన్ ఎజెండా వేరే ఉంటుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అప్పుడు ఒక మెయిన్ ఛానల్లో నేను డిబేట్ పెట్టాను. డిబేట్ పెట్టినప్పుడు రాజధాని తరలిస్తాడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అని చెప్పి నేను 2019 ఎన్నికల ముందు నేను ఒక డిబేట్ పెట్టా. దాదాపు 15-20 మంది ఉన్నారు ఆ మెయిన్ ఛానల్లో. పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీదనే రివర్స్ అయ్యారు. ఆ రోజున మీరెందుకు రాజధానికి వెళ్ళిపోతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలమో లేకపోతే ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజు నేను చెప్పాను, డెఫినెట్గా రాజధాని తరలి వెళ్ళిపోతుంది, మీరు నా మీద ఎన్నైనా విమర్శలు చేయొచ్చు అని చెప్పి నేను చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడేమంటారు, రాజధాని తరలి వెళ్ళిపోలేదు కదా, శాసన రాజధాని ఇక్కడే ఉంది కదా, మేము ఎగ్జిక్యూటివ్ రాజధాని కదా వైజాగ్కి, జ్యుడిషియల్ రాజధాని కర్నూలుకి కదా అని అంటున్నారు. నేను ఆ రోజు చెప్పా, అమరావతిలో రాజధాని ఉండదు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అని చెప్పి నేను ఆ రోజు డిబేట్ పెట్టా. డిబేట్ పెట్టినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి సంగతి గ్రహించి నేను చెప్పాను. ఆ రోజు నాకు వీళ్ళు నన్ను ప్రశ్నించారు కూడా, మీరెందుకు డిసైడ్ అవుతున్నారు ఆ విధంగా అని. సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దామన్నా, అదే జరిగింది. అందుకే నేను ఇప్పుడు చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 2,80,000 అని చెప్తున్నారు కదా, ఈ 2,80,000 మందిని జగన్మోహన్ రెడ్డి తీసేస్తారు, ఉంచరు, ఉంచే అవకాశమే లేదు. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి రొటేషన్ పద్ధతి అనేది ఒకటి ఆయన మనసులో ఉంది, ఆయన హిడెన్ ఎజెండా అది. రొటేషన్ పద్ధతి ఏంటంటే ఒకళ్ళకే కాదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తాను అని చెప్తూ మంత్రివర్గాన్ని కూడా మార్చారు ఆయన.
మంత్రివర్గాన్నే మార్చారు ఆయన. రొటేషన్ పద్ధతిలో వాలంటీర్లు మార్చడం చెప్పి గ్యారెంటీ ఉందా? లేదు. మంత్రివర్గాన్ని మార్చారు కదా, మంత్రివర్గాన్ని మార్చడం చెప్పాడా? 2.5 సంవత్సరానికి మంత్రివర్గాన్ని మార్చేశాడు కదా. మొదటి 2 సంవత్సరాలు ఒక మంత్రివర్గం, 2 సంవత్సరాలు ఇంకొక మంత్రివర్గం కదా ఉంది. అవును. కాబట్టి రొటేషన్ పద్ధతిని అమలు చేస్తాడు. అందుకే ప్రీ ప్లాన్డ్గా వాలంటీర్ని రాజీనామా చేయండి మూకుమ్మడిగా అని చెప్పి ఇప్పటి నుంచే పిలిపిస్తున్నాడు. అవును. ఎందుకు పిలిపిస్తున్నాడు అంటే రాజీనామా చేసిన వాళ్ళకి మళ్ళీ ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వస్తే వీళ్ళని కంటిన్యూ చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అవును. వాలంటీర్ వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తాను, ప్లస్ జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. 10,000 ఇస్తాను, అయితే ఎవరైతే జగన్ సేవకులు ఉన్నారో వాళ్ళకి మాత్రం అవకాశం ఉండదు, కానీ యాజ్ ఇట్ ఈస్గా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి వాళ్ళని కంటిన్యూ చేస్తాను, 10,000 రూపాయలు నేను ఆందోళన ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బలవంతంగా వాళ్ళ చేత రాజీనామాలు చేయిస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు పిలిపిస్తే ఇప్పటి వరకు 2,80,000 మంది ఉన్నటువంటి వాలంటీర్లలో కేవలం 44,000 మంది మాత్రమే రాజీనామా చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు. ఈ రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు రాజీనామా చేసి. వాలంటీర్లకి 2,80,000 50,000 ఉంటే 2,50,000 80,000 ఉన్నారు సుమారుగా, అటు ఇటు కొంచెం ఫిగరు 60,000. సో వాళ్ళలో 44,000 మాత్రమే చేశారు, అంటే 30% చేశారు సుమారుగా. 30% కూడా 25% చేశారు. ఈ 25% చేసినటువంటి వాళ్ళల్లో 10% తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు, 15% మాత్రమే రాజీనామా చేశారు, మిగతా వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలవంతంగా రాజీనామాలు చేయండి అని చెప్పి చేపిస్తున్నారు వాళ్ళ చేత. ఒకసారి రాజీనామా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అవకాశం ఉండదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా అవకాశం ఉండదు. 2 రకాలుగా నష్టపోతారు రాజీనామా చేస్తే. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి 2,60,000 మంది ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు, ఆ వాలంటీర్లని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్చాలి అనేది ఒక హిడెన్ అజెండా ఉంది వాళ్ళకి. అది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి నేత, నాకు ఎప్పటి నుంచో ఒక జర్నలిస్ట్గా నేనున్నప్పుడు ఆయన 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళని మార్చినందువల్ల 2.5 సంవత్సరానికి 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే 3 సార్లు మార్చాలి. 2 సంవత్సరాలు 2 ఇయర్స్కి మారిస్తే లాస్ట్ 2 ఇయర్స్ 1.5 అండ్ లాస్ట్ 2 ఇయర్స్ వాళ్ళనేమో పక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేసుకుంటే కార్యకర్తలాగా పనిచేస్తారు. ఫస్ట్ 2 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 2,60,000 ఇంటూ 2,00,000 ప్లస్ 2,60,000 అంటే ఆల్మోస్ట్ దాదాపు 6 లక్షల మందికి సుమారుగా మనం బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. బెనిఫిషరీస్ సంఖ్య పెరుగుతుంది అనేటువంటి హిడెన్ ఎజెండా ఉంది. కానీ కరోనా వచ్చినందువల్ల మార్చలేదు. కరోనా లేకపోతే రొటేషన్ పద్ధతులు అప్పుడే మార్చుండే వాళ్ళే. ఇప్పుడు మళ్ళా కనుక అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉంచే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి మినిస్టర్స్ క్యాబినెట్ని ఏ విధంగా రొటేషన్ పద్ధతిలో మార్చారో అదే తరహాలో వీళ్ళని కూడా మార్చాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి వీళ్ళని పర్మనెంట్గా ఉంచరు అనేటువంటిది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నా ఫ్రెండే కీలకమైన పొజిషన్లో ఒక అతను ఉన్నాడు. అతను చెప్పాడు, అతని పేరు నేను రివీల్ చేయకూడదు, అతను చెప్పారు. కాబట్టి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నమ్మి వీళ్ళు కనుక రాజీనామాలు చేయటం లేదంటే ఏజెంట్లుగా కూర్చోవడము ఏదన్నా చేస్తే మాత్రం 2 రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. అటు ఇంటి కూటికి బంతి కూటికి నష్టపోయారు అంటారు కదా, అలా నష్టపోయేటువంటి అవకాశం. సామెత ఉంది, ఇంటి కూటికి బంతి కూటికి నష్టపోయారని. ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ అనేది ఒక సామెత ఉంది. ఆ టైపులో తయారవుతారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పడవబోతున్నాడు రొటేషన్ పద్ధతిలో, ఈ అంశాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.